ఇప్పుడు నేను తిథుల కోసం చెప్పుకున్నాను. అదేవిధంగా మనం ఎక్కడికైనా ఒక సిద్ధాంత దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గృహప్రవేశానికి కానీ, ఒక నామకరణం చేయడానికి కానీ, ఒక పెళ్లి ముహూర్తానికి కానీ, లేదా ఒక గుమ్మ ముహూర్తానికి కానీ, ఒక ఇంటి యొక్క శంకుస్థాపనకు కానీ, దేనికైనా సరే సిద్ధాంతి గారు అయితే సిద్ధాంతి గారు, పంతులు గారు అయితే పంతులు గారు మనకి ఏమడుగుతారంటే, నక్షత్రం ఏంటమ్మా, ఏ నక్షత్రము, జన్మ నక్షత్రం ఏమిటి, ఎన్ని గంటలకు పుట్టాడు, ఇలాంటి ప్రశ్నలు వాళ్ళు వేస్తారు. అయితే మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 అవి నేను ఈరోజు చెప్తాను. పిల్లలు మీరందరూ కూడా, మనకి తెలుగు నెలలు ఉన్నాయి, అలాగే తిథులు ఉన్నాయి, తర్వాత నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా నేర్చుకోండి. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతవిషము, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి, ఇలాగా 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలని ఆధారంగానే మన ఖగోళ శాస్త్రము పుట్టింది. ఈ 27 నక్షత్రాల ఆధారంగా ఆ మనిషి యొక్క పుట్టినటువంటి గడియలు, సమయమును బట్టి మన పూర్వీకులు మనకి రాబోయేటువంటి భవిష్యత్తు కాలాలన్నీ కూడా చెప్పేవారు. ఇప్పుడున్నటువంటి జ్యోతిష్కులు అంతా ఇది ఒక కమర్షియల్ బిజినెస్ టైప్ ముందు. కానీ పూర్వం ఆర్యభట్ట ఇలాంటి వాళ్ళు ఎంతోమంది, మాస్టర్ ఈకే గారు, ఇలాగ సిద్ధాంతులు బోలెడు మంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, జ్యోతిష శాస్త్రజ్ఞులు. అటువంటిది ఈ రోజున వీళ్ళు మొత్తం కొంతమంది డూప్లికేట్ జ్యోతిష్కులు పుట్టి మన పూర్వం ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కానీ, పూర్వం ఉన్నటువంటి వ్యవస్థను అంతటినీ కూడా వీళ్ళు పాడు చేస్తారు. పాడు చేసేసి ఇప్పుడు ఒక నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, ప్రధానమంత్రి అవుతారో కూడా చెప్పేస్తున్నారు. ఒకళ్ళ యొక్క నక్షత్రాన్ని బట్టి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయిపోతే ఇంకా ఎందుకు? అందరూ కోట్ల మంది ప్రజలు వేస్తే కానీ ఓట్లు, వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళు అవరు. అటువంటిది ఒక నక్షత్రం బట్టి అయిపోతారంటారు. ఒకే నక్షత్రం మీద చాలామంది పుడతారు, కానీ వాటి యొక్క గడియలు కానీ, వాటి యొక్క టైం ప్రకారం వాళ్ళ యొక్క జ్యోతిష్కం, వాళ్ళ యొక్క జాతకం నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ 27 నక్షత్రాల పేర్లు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి తెలుగు విద్యార్థికి ఉంది. రేపు మరలా వేరొక విషయం మీద నేను వీడియో చేస్తాను.